వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. 50-60 లక్షల లోపే ఒక ఫ్లాట్ తీసుకుందామంటే ఏ ప్లేస్లో తీసుకోవాలి హైదరాబాద్లో? అసలు 50-60 లక్షల్లో దొరుకుతున్నాయా అనే విషయాలు అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, 50-60 లక్షల లోపు చాలామంది ఫ్లాట్స్ తీసుకుందాం అంటే చాలామంది ఇదే ప్రైస్లో తీసుకుందామని చెప్పేసి ఉంటారు. మరి అసలు ఈ ప్రైస్లో దొరుకుతున్నాయా? 50-60 లక్షల్లో ఇప్పుడు విత్ ఇన్ సెంట్రల్ హైదరాబాద్లో అయితే మీకు దొరకదండి. సెంట్రల్ హైదరాబాద్ ఈజ్ బేసిక్లీ లైక్ మనకి కుకట్పల్లి, మియాపూర్, ఓకే, మాదాపూర్, పంజగుట్ట, ఆ ఏరియాస్ అంటే విత్ ఇన్ సెంటర్ ఆఫ్ హైదరాబాద్, గచ్చిబౌలి, నియోపోలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ మనకి సెంట్రల్ హైదరాబాద్ కింద వస్తుంది. ఆ ఏరియాస్లో అయితే మీకు ఆ ప్రైస్లో మీకు ఫ్లాట్స్ అయితే దొరకదు. మీకు ఆ ప్రైస్లో ఫ్లాట్స్ కావాలి అంటే మీరు సెకండ్ హ్యాండ్లో చూసుకోవాలి. అంటే ఒక 10 years 12 years ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటుంది, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో మనకి కావాలి అనుకుంటే మనకు దొరుకుతుంది. ఆ ప్రైస్లో మనకి చందానగర్, ప్రగతి నగర్, అమీన్పూర్, ఆ ఏరియాస్లో వెళ్తే మీకు దొరుకుతుంది. సిమిలర్లీ ఈజ్ విత్ దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, ఆ ఏరియాస్లో మీరు వెళ్తే సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ మీకు దొరుకుతుంది. మీరు బేసిక్గా ఒక కొత్త ప్రాపర్టీ కొనాలి అనుకుంటే మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా 7,000 6,500 అనేది చాలా కామన్ అయిపోయింది. ఓకే, సో ఆ ప్రైజెస్లో మీరు ఒక కొత్త ఫ్లాట్ 2 BHK కొనాలన్నా కూడా ఇట్ ఈస్ ఇంపాసిబుల్. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఏ ఫ్రెండ్, తను కూడా రియల్ ఎస్టేట్లోనే ఉంటారు. రీసెంట్గా తను నల్లగంటలో స్టూడియో అపార్ట్మెంట్స్ అంటే సింగిల్ BHK ఒక 250 or 290 SFT కడుతున్నారు. దాన్నే వాళ్ళు 29 lakhs అమ్మారు. అంటే ఆల్మోస్ట్ 30 లక్షలు అనుకోండి. 30 లక్షలకి మీకు ఒక బెడ్రూము, ఒక కిచెన్, ఒక చిన్న టాయిలెట్ వస్తుంది హైదరాబాద్లో. సో ఆ హైదరాబాద్లో 40 to 50 lakhsలో ఫ్లాట్ దొరకటం అనేది అది నిజంగానే ఇప్పుడు కలగా మిగిలిపోయింది. నిజం చెప్పాలంటే ఒక 10 years బ్యాక్ కొనుక్కున్న వాళ్ళంతా యాక్చువల్లీ వాళ్ళు లక్కీ, ఎందుకంటే దట్ వాజ్ ద కరెక్ట్ టైం టు బై అనమాట హైదరాబాద్లో ప్రాపర్టీస్. ఆ టైం దాటినాక ఇంతవరకు మనకి ఎక్కడ ఆ ప్రైస్లో మనకి ఎక్కడ కనపడట్లేదు. సో ఆ ప్రైస్లో దొరకాలి అనుకుంటే కొత్త ఫ్లాట్స్ వైపు అయితే మనం వెళ్ళలేము. సో మేడం, అంటే ఈ రోజులలో ల్యాండ్ తీసుకుంటే బెస్ట్ అంటారా, గోల్డ్ తీసుకుంటే బెస్ట్ అంటారా? ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ రెండిట్లలో దేనికి ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీరు ఆప్షన్ ఇస్తారు? ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎక్కువ అప్రిసియేషన్ ఉంటుందండి. గోల్డ్ ఇప్పుడు అందరూ 1,00,000 వచ్చింది, 90 అబోవ్ అయ్యింది, 90,000 అబోవ్ అయ్యింది అంటున్నారు. కానీ ఈ ప్రైస్ రావడానికి ఇటు డీకేడ్ అంటే 10 సంవత్సరాల పైనే పట్టింది మనకి. సో సిమిలర్లీ ఈజ్ విత్ రియల్ ఎస్టేట్ ఆల్సో. మన దగ్గర ఒక 10 సంవత్సరాలు ఓపిక పట్టే టైం ఉంది అంటే వెయిటింగ్ పీరియడ్ ఉంది అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ల్యాండ్ ఈజ్ ఓన్లీ గుడ్. ఎందుకంటే ఓపెన్ ప్లాట్స్లో మనకి అప్రిసియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే మీకు ఫ్లాట్లలో కానీ అలాంటి దాంట్లలో మీకు అంత అప్రిసియేషన్ రాదు. కానీ మీరు ఓపెన్ ప్లాట్స్ తీసుకున్నారనుకోండి, ఓపెన్ ప్లాట్స్లో మీకు డెఫినెట్లీ అప్రిసియేషన్ ఉంటుంది. ఇంకోటి గోల్డ్ ఒక ఎక్స్టెంట్ తర్వాత మనం అది కొన్ని దాచిపెట్టలేము, ఎందుకంటే దాన్ని కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. మనం ట్రావెలింగ్ చేస్తూ ఉంటాము, ఆఫీస్కి వెళ్తాము, ఇంట్లో ఎవరు ఉంటారు, దాన్ని ఎక్కడ కాపాడుకుంటాము? సో దాన్ని కాపాడుకోవటం అనేది అదొక రకమైన ఛాలెంజ్. సో దాంతో పోల్చుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బై ల్యాండ్. కాకపోతే ఇప్పుడు ఈ గోల్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది. అంటే ఆన్లైన్లో కూడా మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు. అది ట్రేడింగ్ పర్పస్ కోసం కానీ లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మీరు ఈ గోల్డ్ కొనుక్కోవచ్చు. కానీ ఫిజికల్గా గోల్డ్ కొనుక్కోవటం అనేది ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకే అది సేఫ్. బియాండ్ దట్ అదైతే మనకి సేఫ్ కాదు. ఇంకోటి ల్యాండ్లో వచ్చే అప్రిసియేషన్ మీకు గోల్డ్లో ఎప్పుడు రాదు. మెయిన్ మనకి హైదరాబాద్లో సుమారు 2 కోట్ల నుండి 15 కోట్ల వరకు ఇప్పుడు ఒక ఫ్లాట్ కొనాలంటే అంత ప్రైస్ ఉందని చెప్పేసి వినిపిస్తూ ఉంది. సో అసలు ఇది ఎంతవరకు నిజమంటారు? కరెక్టేనండి. మనకి ఇప్పుడు నియోపోలిస్, కోకాపేట్ సైడ్ వెళ్తే మనకి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్లీ అది ఓన్లీ ఫర్ అప్పర్ సెగ్మెంట్ అండ్ ప్రీమియం క్లాస్ కోసమే కడుతున్నారు. ఓకే, కోకాపేట్లో ఒకటి 99 అని ఒక ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో ఓన్లీ 99 ఫ్లాట్స్ మాత్రమే ఉంటుంది. ఒక్కొక్క ఫ్లాట్ కాస్ట్ ఈస్ కమింగ్ టు అరౌండ్ 10 crore. అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యింది, అంతే, మొత్తం కూడా కంప్లీట్ అవ్వలేదు. కానీ ఈ బిల్డర్స్ ఏంటంటే వాళ్ళ క్యాచ్ హియర్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ అప్పర్ అండ్ బియాండ్ దట్ అంటే హై క్లాస్ కేటగిరీ పీపుల్ని, బిజినెస్ పీపుల్ని మాత్రమే టార్గెట్ చేసి కట్టే ప్రాజెక్ట్స్ ఇవి. బేసిక్లీ ఏమైందంటే ఇప్పుడు ఢిల్లీ, ముంబై లాంటి ప్లేసెస్లో పొల్యూషన్
పాపులేషన్ రెండు చాలా ఎక్కువైపోయినాయి. సో మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ పీపుల్ అక్కడ ఉండలేక లివబుల్ కండిషన్స్ లేదు వల్ల వాళ్ళు చాలా మటుకి హైదరాబాద్లోకి మూవ్ అవుతున్నారు. ఇప్పుడు మనం న్యూస్లో విన్నాము దట్ అంబానీ ఫ్యామిలీ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ దేర్. ఇప్పుడు షారుఖ్ ఖాన్ హ్యాస్ సోల్డ్ హిజ్ ప్రాపర్టీ ఇన్ ముంబై. అమితాబ్ బచ్చన్ కూడా అదే చేశారు. ఎందుకు అంటే ద రీజన్ ఏంటంటే అక్కడ ఎయిర్ పొల్యూషన్, ఓకే, ఎయిర్ క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. ఓకే, ఢిల్లీ అయితే చాలా వర్స్ట్. సో ఆ సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయడానికి అలానే వీళ్ళు మళ్ళీ రిమోట్ ఏరియాస్లో ఉండలేరు. ఎందుకంటే వీళ్ళకి పబ్బులు కావాలి, పార్టీస్ కావాలి, హాల్స్ కావాలి, వాళ్ళ మీటింగ్స్, వాళ్ళ ఆడిషన్స్, వాళ్ళ 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 కేటగిరీ టైప్ ఆఫ్ లివింగ్ మనకి ముంబై, ఢిల్లీ తర్వాత మనకు ఉండేది నెక్స్ట్ ఈజ్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు నేమ్ హైదరాబాద్లో మనకి పబ్ కల్చర్ చాలా ఎక్కువైంది. ఓకే, లేట్ నైట్ రెస్టారెంట్స్ చాలా ఎక్కువైనాయి, లేట్ నైట్ డ్రైవ్స్. మీరు ఇప్పుడు 1 o'clock 2 o'clock రోడ్ మీదకి వచ్చినా కూడా మీకు డే టైం ఎంత జనాలు కనపడతారో ఆల్మోస్ట్ 40 to 50% పీపుల్ ఆర్ ఆన్ రోడ్స్. సో మనకి హైదరాబాద్ కూడా ఇప్పుడు నెవర్ స్లీపింగ్ సిటీ అయిపోయింది. 24 hours వీఆర్ అవేక్. సో ఇలాంటి సిటీస్ని టార్గెట్ ఎందుకు చేస్తారంటే ఇక్కడ లివబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ రెండు బాగుంటాయి కాబట్టి. సో ఇలాంటి బిజినెస్ పీపుల్ని టార్గెట్ చేసేసుకొని ఇలాంటి ప్రాజెక్ట్స్ కడతారు. ఇప్పుడు ఒక 1.5 year బ్యాక్ మనకి అరవిందో పర్ల్స్ కోహినూర్, అదే మన వాట్ ఈస్ దట్ మాదాపూర్లో హైటెక్ సిటీ దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్, అంటే 5 కోట్లు 6 కోట్లు అది బడ్జెట్. అంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కటే ఫ్లాట్. ఓకే, ఆ రేంజ్లో కట్టారు. అప్పుడు చాలామంది మమ్మల్ని అడిగారనమాట, ఇవన్నీ మనం హైదరాబాద్లో అమ్మగలుగుతామా లేదా అనేసి. కానీ వాళ్ళు అమ్మారు. ఒక ప్రాజెక్ట్ కోహినూర్ అనే ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీషన్కి అంటే పొజిషన్కి కూడా వచ్చిందో లేదో ఐఎమ్ నాట్ వెరీ షూర్, బట్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ ఇన్. సో అది లేకుండానే మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారా? అది లేదు. సో బేసిక్లీ రియల్ ఎస్టేట్ పడిపోవటము, రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ అవ్వటము, ఇది మనకి కామన్ పీపుల్ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. కానీ హైదరాబాద్లో మనకి కామన్ పీపుల్ కంటే కూడా బిజినెస్ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో బిజినెస్ పీపుల్ని టార్గెట్ చేసి ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కడుతున్నారు. సో ఇప్పుడు మనం ఇందాక మాట్లాడిన ట్రంప్ టవర్స్ అయినా కూడా బేసిక్లీ ఇట్ ఈస్ మెంట్ ఫర్ బిజినెస్ క్లాస్ పీపుల్. ఇప్పుడు ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ అండి. దుబాయ్ లాంటి కంట్రీస్లో దుబాయ్లో లోకల్ పీపుల్ ఇన్వెస్ట్ చేసే కంటే కూడా బయట నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ దట్ ఆప్షన్. ప్రాజెక్ట్స్ అలాంటివి ఉన్నాయి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు అలా క్రియేట్ చేశారు. కానీ అదే మీరు కువైట్ కంట్రీస్కి వెళ్ళండి, బయట వాళ్ళు కొనుక్కోలేరు. సో దుబాయ్లో మనం ఇండియా నుంచి వెళ్ళి దుబాయ్లో కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమా యాక్టర్స్ చాలా మందికి ఉంది దుబాయ్లో ప్రాపర్టీస్. ఓకే, కానీ అదే మీరు కువైట్లో చూడండి, అక్కడ ఇండియన్స్ కొనలేరు. కాబట్టి అక్కడ సంపాదించుకొని ఇక్కడ మనకి ఇన్వెస్ట్ చేయాల్సిందే. సో సిమిలర్లీ ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ బిజినెస్ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి 10 crores 15 crores. రీసెంట్లీ ఐ కేమ్ అక్రాస్ ఏ ప్రాజెక్ట్ అట్ మన నియోపోలిస్ దగ్గరలో కొత్తగా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. దే ఆర్ కోటింగ్ 21 CR ఫర్ 1 villa. సో అది మార్కెట్ లేనిదైతే వాళ్ళు అలా కట్టరు కదా దాన్ని. సో దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ ఫ్యూచర్ ఈజ్ నాట్ ఫర్ ద కామన్ పీపుల్. ఒక నెక్స్ట్ లెవెల్ ఆస్పెక్ట్తో మనం ఆలోచిస్తే హైదరాబాద్ ఫ్యూచర్ ఏంటంటే ఈజ్ ద ఫ్యూచర్ గ్లోబల్ బిజినెస్ పీపుల్ ల్యాండింగ్ ఇన్ హైదరాబాద్.